హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మన వీడియోస్ అన్నీ చూసేయవచ్చండి. ఈ వీడియోలో నేచురల్ రోజ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు చాలా యూజ్ అవుతుందండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా నాటు గులాబీలతో ప్రిపేర్ చేసుకుందామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసేయండి. నాటు గులాబీలు 3 తీసుకున్నానండి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ తురుము, పటిక బెల్లం అండి. తర్వాత రోజ్ పెటల్స్ అంతా శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకోండి. తర్వాత పటిక బెల్లాన్ని తీసుకొని మిక్సీ పట్టేసి ఇలా పౌడర్ చేసుకోండి. దీని ప్లేస్లో తేనైనా యూజ్ చేయొచ్చండి, బెల్లం అయితే యూజ్ చేయొద్దండి, కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏమంటే మిక్సీ జార్ తీసుకొని కొబ్బరిని అందులో తీసుకోండి. తర్వాత రోజ్ పెటల్ కూడా వేసుకోండి. ఇందులో వాటర్ అయితే ఇప్పుడే యాడ్ చేయొద్దండి, ఇట్లానే మిక్సీ పట్టండి. తర్వాత వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టేసి తీసుకొచ్చాను చూడండి. ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దామండి. యాడ్ చేసి మళ్ళీ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్ మీద ఒక ఫిల్టర్ ఉంచేసి ఈ జ్యూస్ అంతా ఫిల్టర్ చేసుకోండి. పైన ఉండే కొబ్బరి పేస్ట్ అంతా పైన ఉండిపోతుందండి, థిక్ జ్యూస్ మాత్రమే కిందకు వస్తుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ థిక్గా ఉండే జ్యూస్లోకి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే ఇలా అయినా థిక్గా అయినా తాగేయవచ్చు. ఇప్పుడు ఇందులోకి బీట్రూట్ తురుమును తీసేసుకొని చేతితో గట్టిగా ఆ జ్యూస్ అంతా ఇందులోకి పిండేసేయండి. అప్పుడు నేచురల్గా రోజ్ మిల్క్ పింక్ కలర్లో వస్తుంది అనమాట. మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా వాటరు యాడ్ చేసుకుందామండి. మీకు ఇష్టమైతే యాడ్ చేయండి, లేదంటే ఇలానే థిక్గా అయినా తాగొచ్చండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము పటిక బెల్లం పౌడర్ చేసుకున్నాం కదండి, ఇందులోకి వేయండి. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి వేయండి. నేనైతే 2 స్పూన్లు వేసానండి. మీకు ఇంకా అవసరం అనుకుంటే ఇంకా కొద్దిగా కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. నేచురల్ రోజ్ మిల్క్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇందులో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. ఈ రోజ్ మిల్క్ మనము ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదండి. నాటు గులాబీలు, పచ్చి కొబ్బరి, బీట్రూట్, పటిక బెల్లము ఇవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎవ్వరికి ఎటువంటి ప్రాబ్లము ఉండదండి. అందరూ హ్యాపీగా తాగేయచ్చు. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.